కరెంటు ఛార్జీలు పెంచబోను ఇంకా తగ్గిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు వచ్చాక కరెంటు బిల్లులు దారుణంగా పెంచేసి అదేమంటే జగన్ కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే సమయంలో కరెంటు కోతలకు సంబంధించి సాక్షి ఒక వార్తను రాసుకొచ్చింది. నిరంతర కరెంటు కోతలు, అనధికారిక విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు ఉక్కపోత అవస్థలు, పొలాలకు నీరందక రైతన్న అగచాట్లు అని. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తామని మేనిఫెస్టోలు చెప్పి కనీసం 7 గంటలు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేస్తారు. అయినా విద్యుత్ సక్రమంగా ఇవ్వకుండా ఎడాపెడా కోతల మీద సర్వత్రా ఆగ్రహం. గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే డిమాండ్ తగ్గిన అది కూడా సరఫరా చేయలేక కోతలు, వోల్టేజ్ హెచ్చు తగ్గులతో దెబ్బతింటున్న ఉపకరణాలు అన్నటువంటిది. ఎంతవరకు నిజం ఇది? ప్రభుత్వం అధికారికంగా సమాధానం చెప్పాలి. వాస్తవంగా అయితే బెజవాడ గుంటూరు దగ్గర అయితే కరెంటు పోతుంది, అయితే ముందేం చెప్పట్లేదు. కరెంటు కోత ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల దాకా అధికారికంగా ఏం చెప్పట్లేదు. గతంలో కూడా జగన్ టైంలో కూడా కరెంటు కోతలు వచ్చినాయి, అప్పుడు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, బాబు వస్తే అంతా బాగుంటుంది అనుకున్నటువంటి సందర్భంలో కరెంటు కోతలు అనేటటువంటిది నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పట్లేదు. కాకపోతే ఇన్వర్టర్లు ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది. ఏసీలకు అలవాటు పడ్డాడు ఏసీ ఆపేసుకోవాలి, ఇన్వర్టర్లు అయితే ఫ్యాన్లు వేసుకోవాలి, అదో సమస్య అవుతుంది. అలాగే ఎక్విప్మెంట్ వ్యాపారస్తులు వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎందుకు ఈ కరెంటు కోతలు వస్తున్నాయి అన్నటువంటి దాని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు కరెంటు కోతలు వస్తున్నాయి అన్నటువంటి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.